హాయ్ అండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పాప గురించి అయితే వైరల్ అవుతుంది కదా! సేవ్ పునర్విక, సేవ్ పునర్విక అని చెప్పేసి. మా పాపకైతే 8 మంత్స్ అండి. కానీ ఎస్ఎంఏ టైప్ 1 డిసీజ్‌తో అయితే బాధపడుతుంది. కానీ దాని క్యూరేషన్ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 16 క్రోర్స్ అనమాట. ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అదైతే ఇంపాసిబుల్ కదండీ! కానీ 2 తెలుగు రాష్ట్రాలు తలుచుకుంటే మనం అలా మనీ అనేది అరేంజ్ చేయగలం. మనిషికి రోజులో ఒక ఖర్చు మనది కాదు అని అనుకుంటే చాలు. ఆ మనీ అనేది వాళ్ళకైతే షేర్ ఇవ్వచ్చనమాట. ఇందులో చాలామందయితే ఫండ్స్ కలెక్ట్ చేసి ఆ పాపకైతే ఇస్తున్నారు. చాలామంది ఇన్‌ఫ్లుయర్స్ కూడా ఆ పాప పేరు మీద ఇంటింటికి వెళ్ళి ఫండ్స్ కలెక్ట్ చేసి చాలా హెల్ప్ అయితే చేస్తున్నారు. కానీ ఇందులో చాలామంది ఫేక్ స్కానర్స్ పెట్టి ఆ పాపని అడ్డెట్టుకొని ఇప్పుడు కూడా డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. నేనే ఎగ్జాంపుల్ అండి. ఫేక్ స్కానర్‌కి మనీ కొట్టి చాలా మోసపోయానని చాలా బాధపడ్డాను. కానీ ఆ పాపను అడ్డెట్టుకొని మనీ తిన్నవోళ్ళు ఎవ్వరూ బాగుపడరు. మీరు ఒక్కసారి స్కానర్ కరెక్టా? రాంగా? అని చెక్ చేసి ఆళ్ళకైతే ఫండ్స్ పంపించండి. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేనైతే సెకండ్ టైమ్ ట్రావెల్ విత్ జగదీష్ అన్నకైతే ఫండ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ మీరు ఆ పాప వీడియో ఎవరైతే చూస్తున్నారో కొంతమందికి షేర్ చేయండి. ఎంతమందికి తెలిస్తే ఆ పాప అంతలా సేవ్ అవుతది.